హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ గీక్ రివ్యూస్. అండ్ ఈ వీడియో ఇవాళ జరగబోతున్న గుజరాత్ టైటన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గురించి. ఈ మ్యాచ్ ప్రివ్యూ చూసేద్దాం ఈ వీడియోలో. సో ముందుగా పాయింట్స్ టేబుల్ విషయానికి వచ్చేస్తే చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ ఓడించి సెకండ్ ప్లేస్లో ఉన్నారు నెట్ రన్ రేట్తో. అండ్ గుజరాత్ టైటన్స్ వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఓడించి థర్డ్ ప్లేస్లో ఉన్నారు నెట్ రన్ రేట్ ప్రకారం చూస్తే. సో ఈ మ్యాచ్లో గెలిచిన వాళ్ళు టాప్ ప్లేస్కి వెళ్ళబోతున్నారు. స్టిల్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ద టోర్నమెంట్, కానీ టాప్లో ఉండడం ఫస్ట్లో ఒక 2-3 మ్యాచెస్ గెలిస్తే కనుక ఈజీగా ఉంటుంది తర్వాత టోర్నమెంట్లో కాన్ఫిడెన్స్ వైజ్ కానీ పొజిషన్ వైజ్ కానీ. సో చాలా క్రూషియల్ మ్యాచ్ అనే చెప్పాలి ఇద్దరికి. అండ్ వీళ్ళిద్దరూ లాస్ట్ ఇయర్ ఫైనలిస్ట్స్. సో గుజరాత్ టైటన్స్ లాస్ట్ ఇయర్ ఫైనల్. సో ఆ రివెంజ్ మోడ్లో ఉన్నారు కరెంట్లీ గుజరాత్ టైటన్స్. లాస్ట్ ఇయర్ ఫైనల్ని ఎలాగన్నా రివెంజ్ తీర్చుకోవాలి చెన్నై సూపర్ కింగ్స్ పైన అనేసి. సో ముందుగా హెడ్ టు హెడ్ రికార్డ్స్లోకి వెళ్ళిపోదాం. సో గుజరాత్ టైటన్స్ కొత్త టీం కాబట్టి ఇప్పటి వరకు జస్ట్ 5 మ్యాచెస్ ఆడారు చెన్నై సూపర్ కింగ్స్ అండ్ గుజరాత్ టైటన్స్ లాస్ట్ టూ సీజన్స్లో కలిపి. ఇందులో హెడ్ టు హెడ్ రికార్డ్ గుజరాత్ టైటన్స్కి అనుకూలంగా ఉంది. కానీ వాళ్ళు గెలిచిన 3 మ్యాచెస్ వాళ్ళు ఆడిన ఫస్ట్ 3 మ్యాచెస్. సో 5 మ్యాచెస్లో ఫస్ట్ 3 మ్యాచెస్ గుజరాత్ గెలిచారు అండ్ లాస్ట్ 2 మ్యాచెస్ సిఎస్కే గెలిచారు. సో ఆ విధంగా చూస్తే రీసెంట్ ఫామ్ చెన్నై సైడ్ ఉంది, కానీ ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్ గుజరాత్ సైడే ఉంది. అండ్ లాస్ట్ సీజన్లో కనుక చూస్తే వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు 3 సార్లు ఆడారు. బట్ దాంట్లో చెన్నై సూపర్ కింగ్స్ 2 మ్యాచెస్ గెలిచింది. అండ్ వాళ్ళు గెలిచిన 2 క్రూషియల్ మ్యాచెస్, ఎందుకంటే ఫస్ట్ ఈజ్ క్వాలిఫైయర్ 1 గెలిచి ఫైనల్కి వెళ్ళారు. అండ్ ఫైనల్లో అగైన్ గుజరాత్ టైటన్స్ వచ్చింది, గుజరాత్ టైటన్స్ని డిఫీట్ చేశారు ఫైనల్లో. సో వాళ్ళు 2 క్రూషియల్ నాకౌట్ మ్యాచెస్లో గుజరాత్ టైటన్స్ ఓడించారు లాస్ట్ సీజన్లో. ఒకవేళ చపాక్ స్టేడియం చూస్తే చపాక్లో ఓన్లీ 1 మ్యాచ్ ఆడారు వీళ్ళిద్దరు టీమ్స్ ఇప్పటి వరకు. అండ్ ఆ 1 మ్యాచ్లో సిఎస్కే గెలిచారు. అండ్ దట్ ఈస్ నన్ అదర్ దాన్ క్వాలిఫైయర్ 1 మ్యాచ్ నేను ఇంతకుముందే మెన్షన్ చేసింది. అండ్ కరెంట్ ఫామ్ చూస్తే వీళ్ళిద్దరు ఫస్ట్ మ్యాచ్లో రెస్పెక్టివ్ మ్యాచెస్ విన్ అయ్యేసి వస్తున్నారు ఈ మ్యాచ్లోకి ఫామ్ తోటి. సో ఎవరో ఒకరు విన్ అయ్యి టేబుల్ టాప్లోకి వెళ్ళబోతుంటే ఇంకొకరు ఓడిపోయి టేబుల్ నుంచి కిందకి వెళ్ళబోతున్నారు నెట్ రన్ రేట్ తగ్గడం వల్ల. సో క్రూషియల్ మ్యాచ్ అనే చెప్పాలి ఇద్దరు టీమ్స్కి. సో ఈ స్టాట్స్ పరంగా చూసుకుంటే దో హెడ్ టు హెడ్ రికార్డ్ గుజరాత్ టైటన్స్కి అనుకూలంగా ఉన్నా కానీ స్టార్టింగ్ లాస్ట్ సీజన్ మ్యాచెస్ కానీ చపాక్లో రికార్డ్ కానీ కరెంట్ ఫస్ట్ మ్యాచ్ గెలిచిన విధానం కానీ చూస్తే సిఎస్కే ఖచ్చితంగా ఫేవరెట్స్ అనే చెప్పాలి ఈ మ్యాచ్కి. సో నా ప్రెడిక్షన్కి వెళ్ళే ముందు ఒకసారి ఫస్ట్ టీమ్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో నేను ఇక్కడ ఫస్ట్ వీళ్ళిద్దరు ఆడిన ఫస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ 12 ఇక్కడ ఇచ్చాను. అండ్ ఎవరైతే ఫస్ట్ మ్యాచ్లో పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేదో వాళ్ళని రెడ్లో హైలైట్ చేశాను. సో సిఎస్కే సైడ్ 3 ప్లేయర్స్ పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేదు. వన్ ఈజ్ రుతురాజ్ గైక్వాడ్. దో కెప్టెన్సీ హీ వాజ్ ఆన్ పాయింట్, బట్ బ్యాటింగ్ ఓన్లీ 15 బాల్స్ ఆడి 15 రన్స్ స్కోర్ చేశాడు. సో లాస్ట్ సీజన్ కానీ దానికి ముందు సీజన్ కానీ ఫస్ట్ మ్యాచెస్లో గైక్వాడ్ చాలా బాగా ఆడాడు. సో రుతురాజ్ నుంచి కొంచెం పెద్ద ఇన్నింగ్ ఎక్స్పెక్ట్ చేయాలి టుమారో మ్యాచ్ నుంచి. అండ్ బౌలింగ్లో తీక్షణ అండ్ తుషార్ దేశ్పాండే ఫెయిల్ అయ్యారు ఇద్దరు. ఒక వికెట్ కూడా తీయలేదు. అండ్ ఆల్మోస్ట్ 10-11 రన్స్ పర్ ఓవర్ ఇచ్చుకున్నారు ఇద్దరు ఫస్ట్ మ్యాచ్లో. అదే జీటీలో చూసినట్టయితే బౌలింగ్ అందరూ ప్రతి ఒక్కరు క్లిక్ అయ్యారు. చిన్న టార్గెట్ డిఫెండ్ చేసుకోవడంలో ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ అందరూ క్లిక్ అయ్యారు. సో ఓన్లీ బట్ బ్యాటింగ్ విషయానికి వస్తే మిడిల్ ఆర్డర్ ఫినిషింగ్ వాళ్ళకి అనుకున్నంత రేంజ్లో రాలేదు. డేవిడ్ మిల్లర్ అండ్ విజయ్ శంకర్ అంతగా పెద్దగా కాంట్రిబ్యూట్ చేయలేదు ఫస్ట్ మ్యాచ్లో. సో మిగతా అందరూ తలా ఒక చేశారు, కానీ వీళ్ళిద్దరూ అసలు ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయలేదు ఫస్ట్ మ్యాచ్లో ఎక్కడ కూడా. సో ఈ విధంగా ఒకవేళ కరెంట్ ఫామ్లో ఉన్న టీమ్స్ని రేట్ చేయాలంటే నేనైతే టాప్ ఆర్డర్లో సిఎస్కే 9 ఇస్తాను, గుజరాత్ టైటన్స్ 8.5 ఇస్తాను. సిఎస్కే 9 ఎందుకంటే లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ ఉంది, అగ్రెసివ్ కాంబినేషన్ ఉంది. రచిన్ రవీంద్ర ఫస్ట్ మ్యాచ్లో చూశారు, హీ ప్లేడ్ విత్ 200+ స్ట్రైక్ రేట్. అండ్ అజింక్య రహానే ఈజ్ ఎ న్యూ అజింక్య రహానే ఇన్ ఐపీఎల్ అండర్ సిఎస్కే. సో చాలా స్ట్రాంగ్గా ఉంది టాప్ ఆర్డర్. ఈజీగా 9 ఇవ్వచ్చు. గైక్వాడ్ ఫామ్లో లేనప్పటికీ 9 ఇవ్వచ్చు. గైక్వాడ్ ఫామ్లో ఉంటే 9.5 ఇచ్చేవాడిని టాప్ ఆర్డర్కి. అండ్ గుజరాత్ కొంచెం శుభ్మన్ గిల్ డిపెండ్ అయి ఉంది మోస్ట్లీ చెప్పాలంటే. శుభ్మన్ గిల్ మంచి స్టార్ట్ ఇవ్వకపోతే వృద్ధిమాన్ సాహా మేబీ మనం చెప్పాలంటే ఇట్స్ కొంచెం లక్కీ అని. సో పెద్దగా కన్సిస్టెన్సీ లేదు. సో ఈ విల్ గో ఫర్ సమ్ ఫ్లరీ ఆఫ్ బౌండరీస్, బట్ ఒకవేళ కనెక్ట్ అవ్వలేదంటే అవుట్ అయిపోతాడు. సో పెద్దగా డిపెండెన్సీ ఫ్యాక్టర్ అనేది లేదు సాహా పైన. అండ్ సాయి సుదర్శన్ ఈజ్ నాట్ అన్ ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్. ఒకవేళ తొందరగా వికెట్ పడి పవర్ ప్లేలో వస్తే పవర్ ప్లేని కంప్లీట్గా యూస్ చేసుకుంటాడా అనేది డౌట్గా ఉంది. సో అందుకని నేను దో వెరీ గుడ్ లైనప్ బేస్డ్ ఆన్ కరెంట్ ఫామ్ ఇది. లేదంటే 8.5 అది యాక్చువల్లీ తక్కువే ఉంటుంది. బట్ కరెంట్ ఫామ్లో అందరూ ఫామ్లో ఉన్నారు కాబట్టి 8.5 ఇస్తున్నాను. మిడిల్ ఆర్డర్ చూస్తే సిఎస్కే హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మిడిల్ ఆర్డర్స్ ఇన్ టోటల్ ఐపీఎల్. ఎందుకంటే డారెల్ మిచెల్ మీరు చూసుంటాడు, లాస్ట్ మ్యాచ్ 2 సిక్సెస్ కొట్టాడు స్పిన్ బౌలింగ్లో. సో ఈజ్ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్. సో అండ్ దెన్ జడేజా ఉన్నాడు. అండ్ దెన్ లేటెస్ట్ యంగ్ రైట్ హ్యాండెడ్ రైనా అంటున్నారు సమీర్ రిజ్వీని. సో తను ఎలా లాస్ట్ మ్యాచ్ డెబ్యూలో
ఇన్నింగ్స్ ఆడే ఛాన్స్ రాలేదు. సో తను ఛాన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు తన టాలెంట్ ప్రూవ్ చేయడానికి. అండ్ ధోని ఈజ్ ధోని. సో వెరీ గుడ్ లైనప్. సో నేను 8.5 ఇస్తున్నాను. ఎందుకంటే దే ఆర్ ల్యాకింగ్ అన్ ఎక్స్ప్లోజివ్ హిట్టర్ ఇన్ ద మిడిల్. సమ్మన్ లైక్ రసెల్ ఆర్ ఏ క్లాజెన్ ఆర్ ఏ లివింగ్ స్టోన్ ఇలాంటి ప్లేయర్ లేడు ఇక్కడ ఎవరు. ధోని ఉన్నాడు, బట్ ధోని మనం చూసాం లాస్ట్లో హీఈస్ కమింగ్ ఓన్లీ ఇన్ 18-19th ఓవర్. సో తక్కువ టైంలో ఇంపాక్ట్ ఎవరైనా వచ్చి రసెల్ లాగా ఫర్ ఎగ్జాంపుల్ 12-13 ఓవర్లో వచ్చి ఎండ్ వరకు హిట్టింగ్ చేసుకుంటూ వెళ్ళే బ్యాట్స్మెన్ లేరు ఇక్కడ. సో అందుకే నేను 8.5 ఇస్తున్నాను. అండ్ కరెంట్ ఫామ్ని బట్టి చూస్తే కొంచెం వీక్ గా ఉంది. విజయ్ శంకర్ నెంబర్ 6 ఆడిచ్చారు లాస్ట్ మ్యాచ్ లో. ఐ డోంట్ నో అది ఎంతవరకు సమంజసమని. ఎందుకంటే హీ విల్ బి బెస్ట్ సూటెడ్ ఎట్ 3 or 4. ఎందుకంటే స్టార్టింగ్ లో వికెట్స్ లూజ్ అయినప్పుడు కొంచెం ఆ స్పిన్నర్స్ ని హిట్ చేయడం కానీ లేదంటే పవర్ ప్లేని యూస్ చేసుకోవడం కానీ ఫినిషింగ్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ విజయ్ శంకర్స్ స్ట్రెంగ్త్. సో వాళ్ళకి ఫినిషర్ ఇంకో షారుఖ్ ఖాన్ కొన్నారు ఈ ఐపీఐ ఆప్షన్ లో, మరి దాన్ని యూస్ చేసుకుంటారా మేబీ ఇక్కడ విజయ్ శంకర్ ని హయ్యర్ అప్ ద ఆర్డర్ ఆడిస్తారా అనేది చూడాల్సింది. అండ్ మిల్లర్ కూడా కొంచెం ఫస్ట్ మ్యాచ్ క్లిక్ అవ్వలేదు. సో 8 ఇచ్చాను. బట్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ లైనప్. అండ్ బౌలింగ్ చూసుకుంటే ఇద్దరు ప్లేయర్ క్లిక్ అవ్వలేదు కాబట్టి నేను 8 ఇచ్చాను. సో మోస్ట్లీ ముస్తాఫిజుర్ రెహమాన్ వల్లే ఫస్ట్ మ్యాచ్ విన్ అయ్యారు. ఎందుకంటే బ్యాటింగ్ చాలా తక్కువ, బౌలింగ్ తక్కువ స్కోర్కే రెస్ట్రిక్ట్ చేయగలిగారు ఆర్సీబీని. సో వీళ్ళిద్దరు ఫామ్ లోకి వస్తారో లేదో చూడాలి నెక్స్ట్ మ్యాచ్ అయినా కూడా. అండ్ జీటీ హ్యాస్ వన్ ఆఫ్ ద బెస్ట్ బౌలింగ్ లైనప్స్ ఇన్ ద ఐపీఎల్ కరెంట్లీ. నేను వాళ్ళకి 9 ఇస్తున్నాను. ద హ్యూజ్ వెరైటీ ఆఫ్ బౌలింగ్ అండ్ దెన్ లైక్ ఆల్ ఆర్ మ్యాచ్ విన్నర్స్. సురేష్ సాయి కిషోర్ కానీ, రషీద్ ఖాన్ కానీ, స్పెన్సర్ జాన్సన్ కూడా చాలా ఇంప్రెస్డ్ యాక్చువల్లీ. చాలా మంచి పేస్ తో వేశాడు బౌలింగ్. అండ్ మోహిత్ శర్మ ఈజ్ ఎనీవేస్ దేర్. సో వైడ్ వెరైటీ ఆఫ్ బౌలింగ్ ఉంది వాళ్ళకి. సో ఐఎమ్ రేటింగ్ దమ్ 9. సో కానీ మొత్తానికి ఓవరాల్ హెడ్ టు హెడ్ రికార్డ్ చూసినా, టీమ్ స్ట్రెంగ్స్ చూసినా, సో చెన్నై ఓవరాల్ గా స్ట్రాంగ్ గా ఉంది. ఈజీగా మీకు కనిపిస్తుంది. ఎక్సెప్ట్ బౌలింగ్ చెన్నై ఈజ్ ఓవరాల్ స్ట్రాంగ్ అండ్ బెటర్ హెడ్ టు హెడ్ రికార్డ్. సో మై ప్రెడిక్షన్ ఈస్ దట్ సిఎస్కే ఈజ్ గోయింగ్ టు విన్. అండ్ మీరు చూసుంటారు ఆల్రెడీ ఐపీఎల్ లో ఫస్ట్ 6 మ్యాచెస్ లో హోమ్ టీమ్సే గెలిచాయి, అవే టీమ్స్ ఒకటి కూడా గెలవలేదు. అండ్ ఆ ట్రెండ్ డెఫినెట్లీ గా కంటిన్యూ అవ్వబోతుంది ఈ మ్యాచ్ లో కూడా. నన్ను అడిగితే సిఎస్కే డెఫినెట్లీ విన్ అవ్వబోతుంది ఈ మ్యాచ్ ని. అండ్ ఐ డోంట్ థింక్ క్లోజ్ మ్యాచ్ కూడా అవ్వదు, ఈజీగా గెలవబోతున్నారు సిఎస్కే ఇన్ చెన్నై స్టైల్. సో చేంజెస్ ఏమన్నా ఉంటాయంటే మేబీ తుషార్ దేశపాండే స్థానంలో శార్దుల్ ఠాకూర్ ని తీసుకుంటారా అనేది చూడాలి. బట్ నాకు తెలిసి అయితే అదైతే జరగదు. ఎందుకంటే అంత ఈజీగా చేంజెస్ చేయరు ధోని అండ్ టీమ్ సిఎస్కే యాజ్ ఏ ఫ్రాంచైజీ. అట్లీస్ట్ వాళ్ళు కొన్ని ఆపర్చునిటీస్ 3 or 4 ఇస్తారు కంటిన్యూస్లీ. అన్లెస్ ప్రతి దాంట్లో ఫెయిల్యూర్ అయ్యే తప్ప చేంజ్ చెయ్యరు. సో మేబీ దే విల్ కంటిన్యూ విత్ తుషార్ దేశపాండే. అండ్ జీటీలో నన్ను అడిగితే విజయ్ శంకర్ స్థానంలో షారుఖ్ ఖాన్ ఆడించవచ్చు ఇఫ్ దే వాంట్ టు ప్లే విజయ్ శంకర్ ఎట్ నెంబర్ 6. బట్ తనని ఒకవేళ 4 or 5, 4లో కానీ 3లో కానీ ఆడించాలి అంటే ఆడించవచ్చు విజయ్ శంకర్ని. సో మరి ఈ చేంజ్ ఐ థింక్ డెఫినెట్లీ ఇప్పుడు కాకపోయినా టోర్నమెంట్ వెళ్ళే కొద్దీ ఎప్పుడొకప్పుడు జరగచ్చు. సో మరి ఇది జరుగుతుందా లేదా అని చూడాలి రేపటి మ్యాచ్ లో. ప్లస్ బోత్ ఆర్ తమిళనాడు బ్యాట్స్మెన్ విజయ్ శంకర్ అండ్ షారుఖ్ ఖాన్. సో అక్కడ కొంచెం ఎడ్జ్ ఏం లేదు షారుఖ్ ఖాన్ కి, బట్ చూడాలి రేపు ఏం జరుగుతుందని. సో ఇది ఈ మ్యాచ్ ప్రివ్యూ. సో మీ ప్రెడిక్షన్స్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీ సిఎస్కే ఫ్యాన్స్ తో షేర్ చేయండి. రేపు గెలుస్తున్నాం అని చెప్పండి డెఫినెట్లీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.